నాకు ప్రీతికరము. చాలు. దేవుడు ఏం చేస్తున్నాట? రెండు మనసులు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నాయన? ఎన్ని మనసులు? రెండు మనసులు ఉన్నవాళ్ళు ఆశీర్వాదాలు పొందుకోలేరు. రెండు మనసులు ఉన్నవాళ్ళు పరలోకం కూడా పోలేరు. రెండు మనసులు ఉన్నవాళ్ళు దేవుని స్థిరంగా ఉండలేరు. అలాంటి వాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని మనసులు ఉండాలి? ఏక మనసు, ఏక హృదయము ఉండాలి. దేవుని స్తోత్రం. ఉందా మనకి? మీకు ఉండే నాకు లేదు. అప్పుడప్పుడు నాకు దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండు మనస్సులు కలిగి మన దేవుణ్ణి సంతోషపెట్టలేము. రెండు మనస్సులతో మన దేవుణ్ణి సంతోషపెట్టలేము. దేవుని పని చెయ్యలేము. అలాంటి మన దేవుడు దూరంగా నొక్కడట. ఎలా నొక్కడట? అంటే ఒకే మనస్సు ఉండాలి. సావైనా బ్రతుకైనా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ఒకటో అధ్యాయము 6-7. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు వారి చేత రేపబడి ఎదిరిపడు సముద్ర తరంగమును పోని ఉండును. అతి మనసుడు ఈ మనసుడై అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దేవుని స్తోత్రం. Hallelujah. 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 అట్టి మనుషుడు ఈ మనస్సుడై తమ సమస్త మార్గములందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. రెండు మనస్సులు గల వాళ్ళకి పైన ఏమీ కూడా దొరకదు. రెండు మనస్సులు ఉన్న వాళ్ళకి దేవుని యొక్క ఏది రాదు. సమాధానం కూడా ఇప్పుడు నాకు రెండు మనస్సులు ఉన్నాయి. రెండు మనస్సుతో నేను ప్రార్థన చేస్తున్నా. దేవుడు ఏం సమాధానం చెప్పాలి? ఆయన ఏమీ మాట్లాడాలి. దేవుడు నాతో మాట్లాడాలి. దేవుడు నాతో చాలా జీవితం పీక్కుంటారు. నీకు రెండు మనసులక ఏం మాట్లాడదు. ఒక మనసుకు అడుగు. ఏక మనసు పెట్టి ఏక హృదయం పెట్టి అడుగు. ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడు. ఆయన ఉన్నదే మనతో మాట్లాడటానికి, పశువులతో కాదు. ఆయన ఉన్నది ఎవరి కోసం? మనం ఎవరి కోసం ఉన్నాం? దేవుడి కోసం. మనం ఆయనతో మాట్లాడక ఆయన మనతో మాట్లాడు. మన మీద కోపం ఏమి ఉండదు.
మనబుద్ధి ఎంతుంది? 2 రకాలు ఉంది. ఎలా ఉంది? 2 రకాలు ఉంది. ఇలా కొలొచ్చు దాటుకోవడం. ప్రాంతం చేయట్లేదు. చెయ్యలేదు. మన మనసు 2 రకాలుగా ఉంది. 2 రకాల మనసు ఉన్నప్పుడు మనం ఏం చెప్తావు? మనం చెప్పలేక ఏం సమాధానము రాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి మనసు అన్నింటి ఆలోచించుకోండి. అది మహా పాపము. పాపముల పెద్ద పాపము అది. ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. నాకుంది. యథార్థవంతుల దేవునికి ఇష్టము. యథార్థవంతుల మీద దేవుడి అనుదృష్టి ఉంటుంది. మనం కోరుకోవద్దు. ఏం చేయకూడదు? ఏం చేయకూడదు? మనం పొందకూడదు. చాలామంది కోరుకోరు. ఆదివారాలు ఎప్పటి ఏదో సాగు చెప్తా ఉంటారు. అవునా? ఆదివారం మళ్ళీ నాకు కొందరట్లా కొందరే ఎవరన్నా కొందరు పెద్ద కొందరు వాళ్ళే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 2 మనస్సులు ఉన్నవాడు స్థిరమైన మార్గంలో ప్రయాణము చెయ్యలేడు. అటు ఇటు ఊగుతా ఉంటుంది. వాళ్ళు పిలిచే పాత్ర, వీళ్ళు పిలిచే పాత్ర, వాళ్ళు పిలిచే పాత్ర, వీళ్ళు పిలిచే పాత్ర. వాడు స్థిరంగా ప్రయాణము చెయ్యలేడు. స్థిరంగా దేవుళ్ళు ఉండలేడు. అంటే 2 మనస్సులు ఉంటే మనం ఏం చేయాలి? తీసేసుకోవాలి. 2 మనసులు ఏమంటే మనకి ఒకటి లోకంలో, ఒకటి దేవుడు. లోకంలో దేవుడు. లోకం రావాలి, దేవుడు రావాలి. అవునా కాదా? ఎంత బాగా చెప్తున్నాను మీరు. లోకం కావాలట కష్టం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం కావాలంటే దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. 2 మనసులు ఉన్నవాళ్ళు ఎలా ఉంటారట? సముద్రం వేదికలు ఆనందాన్ని పోయేవాళ్ళు ఉంటారు. అంతే. 2 మనసులు మనకి ఉండవచ్చు. ఒకవేళ నీకు ఏం చేయి? ఎక్కడ చూస్తాం? ఏ మనసు కావాలి? మనసు కాదు, చంపుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి? ఏం చంపుకోవాలి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాకోబు 4 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, ఈ మనస్కులారా మీ హృదయమును. ఎన్ని మనసులు వాళ్ళకి? 2 మనసులు. ఏం పరిశుద్ధపరచుకోవాలి? ఎంత పరిశుద్ధపడతారు? నాకు ఇంతవరకు జరగదు. చెప్తాను అని రావుతాను. నిజంగానే వాక్యం చెప్పండి, తెలంగాణ చెప్తాను. కానీ అసలు ఎంత పరిశుద్ధపరచుకుంటారు? ఏం చేసి పరిశుద్ధం చెప్పండి. ఏందా? వాక్యం. వాక్యం ద్వారా అసలు వాక్యం లోపలికి పోయిందా? అవునా కాదు? ఆ విన్న వాక్యము లోపలికి పోయి పనిచేస్తేనే పరిశుద్ధపరచవాలి.
옛날에 어떤 거에 같이 대고할까? 한식도 있다. 하나님 아프다. 이래 약간 Deus Stotram. Hallelujah. Kami teman-teman ko ni Leon sabi na yun. Sabi na ako. Teman-teman nun ka ni. Ay, minut eh. Rapat nila ba ipinag ko? Deus Stotram. Hallelujah. Iyalan ni Mama na po ito. Na Mama na kala. Lord na niya. Deus Stotram. Hallelujah. వాక్యం ద్వారా హృదయాన్ని ఆ వాక్యం లోపలి పోవాలిగా ఆ వాక్యం లోపల పని చేయాలిగా అప్పుడు హృదయం అనేది పరిశుద్ధపరచబడింది. అవునా కాదా? టాబ్లెట్ వేసుకున్న రోగం పడత ఎప్పుడు వాడతారు? ఎప్పుడు వాడతారు? అది అడగాలి. అదేం కావాలి? అదేం కావాలి. అలానే వాక్యం మన హృదయంలోకి పోవాలి. హృదయంలో వాక్యము పని చేయాలి. వాక్యం పని చేయడం మనం ఏం చేయాలి? నెమరు వేయాలి. ఏం చేయాలి? హల్లెలూయా. వాక్యం ఉండాలి, ప్రార్థన కూడా ఉండాలి. ఏముండాలి? వాక్యము, ప్రార్థన, అభిషేకం, ఈ మూడు మనకి సమృద్ధిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది పడిపడి ఆదరణ తెలుసా? రెండు మనసులో వాళ్ళకి చాలా మంది పడిపడి కారణం ఏంటి? వచ్చిన పక్కన బాగానే ఉంటాయి. రాత్రులు పుట్టికి వాళ్ళకి రాత్రులను బట్టి ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా? మనకి ఏమైతే తక్కువైతే ఏమైతే వచ్చిన పక్కన నేత్య ప్రార్థన రాత్రులను ఏమైతే చల్లని కాదు. ఏమైతే అలాంటి వాళ్ళం మనం అందరే ముడుకు హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ. చదవండి, మంది చదవండి. అప్పుడు ఆయన మీ యొక్కకు వచ్చిన పాపులారా శుభ్రము చూసుకొనుడి, ఈ మనసుకున్నారా మీ హృదయములను. హృదయాన్ని ఏం చేయాలట? ఎలా పరిశుద్ధపరచుకోవాలి? దేవుని వాక్కు ద్వారా, ప్రార్థన ద్వారా. అవునా కాదా? 3 గంటలు ప్రార్థన చేస్తున్నారా? చేయట్లేదా? చేస్తున్నారా? 3 గంటలు 3 గంటలు లేవటం కాదు, 3 గంటలు చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఖచ్చితంగా 3 గంటలు ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా చేయాలి. నువ్వు ఎప్పుడన్నా చేయి. 12 అయిన కలిసి 3 గంటలు అయిపోవాలి. ప్రార్థన లేకపోతే చేయాలి. మనకి ఏం పడతాయి? బలహీన మనసు ఆత్మ పట్టి అందరిని ఏం చేస్తున్నది? వంగిపోతున్నాం. లోకాశలకి లోకంలో ఉన్న వాటికి మనం ఏం చేస్తాం? దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక తాగుబోతు పడుకోండి, వాళ్ళ ప్రాణంలో పడుతుంది. ప్రాణంలో పోతారు అక్కడ రోజు ఆ వెంటనే కొట్టిన తిట్టిన ప్రాంతాలకి పోయేది. ఒకరోజు అడిగిందట, అసలు మధ్యాహ్నంలో ఏం చేస్తున్నావు?
నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు ఆ పనువు మొయ్యలేవు అన్నదాన్ని అంటే బట్టి చెయ్యలేవు అని అర్థం. అర్థమైందా? నువ్వు బట్టి చేయలేవు నువ్వు ఆ పనువు మొయ్యలేవు, నువ్వు మధ్య రావద్దు అన్నమాట. ఇక్కడ ఉండొచ్చుగా ఆమె పోయిన తర్వాత వెనకపోయినా నేను చెప్తున్నాను, మీరు పోయేసరికి మందిరం అంతా నిండింది, మందిరం అంతా నిండిపోయి ఉంది. ఇంతమంది పోయి వస్తున్నారు, మీరు డబ్బులు కొలిసి వాళ్ళ మీద కూర్చున్నారు. మీరు డబ్బులు వచ్చి వాళ్ళ మీద వాళ్ళు అనుకుంటున్నారు, వా ముందు తమను వాళ్ళు బాగానే వస్తుంది వాళ్ళు అనుకుంటున్నట్ట. మామి తమను ఎక్క మారుతున్నప్పుడు నా వల్ల కాస్త అనుకుంటున్నాను. అలాంటి రకాలు ఉంటాను లేదా ఉన్నా హల్లెలూయా హల్లెలూయా. మీ అంటే కందు వాళ్ళ కందు వాళ్ళ పని కందు కలుపుతుంది, వాళ్ళపై వాళ్ళని వాళ్ళు అనుకుంటున్నట్ట. ఇంత బలం ఆమె ఎంత మొత్తం రోజు పాపం అనుకుంటున్నారు. ఇంటి పైన అంత బలం ఎంత మొత్తం పడుతున్నాడు. ఈ బలం బలమేముందో రావట్లేదు. హల్లెలూయా హల్లెలూయా. అలాంటి రకాలు ఉండవు లేదా ఉండవు. కళ్ళు కలపడక కళ్ళు కలపడక మలాల తాగుతారు, పందాలు కలప కింద కలుపుతారు అదే వాడుతుంది. అదే ఉండదు మా వాళ్ళు కావాలని చేస్తారా చేస్తారా అదంతా నట్టలా ఆవులని చేస్తున్నారు. అవునా నిజమే. నేను పరీక్షించిన దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆ తావు మీద బాగుందని ఆలోచన అన్నట్టు నేను అడుగుతున్నా. బాగా గాయపడతాను, అన్నం పెట్టి కారం పెట్టమని తింటా, చికెన్ కూరని చికెన్ కూర కారం పెట్టి తింటా. అంతా అర్థం ఎంత వాళ్ళకు దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని మనసులు ఉంటాయి మనకి? మనిషికి 2 మనసులు ఉంటాయి. మనకు 2 మనసులు ఉంటే మనం ప్రమాదంలో ఉన్నట్టే ఖచ్చితంగా. నువ్వైనా నేనైనా పైనుంచి వచ్చిన వాడైనా 2 మనసులు ఉంటే చాలా ప్రమాదం. ఒకే మనసు ఒకే హృదయము, అది దేవునికి మాత్రమే. దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. 2 మనసులో దేవుడు ఏం చేస్తున్నట్ట? అసహ్య వాళ్ళకి దేవుని స్తోత్రం ఉన్నాయా మరి అలాంటి మనసులు? అబద్ధం ఉన్నాయా లేవా? లోకంలో ఉంది, దేవుల్లో ఉంది. లోకంలో ఉంది, దేవుల్లో కూడా ఉంది. 2 మనసులు లేకపోతే నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేస్తావు. నీకు 2 మనసులు అనుకున్న ప్రార్థన చేయలేకపోతున్నావు. దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. మీరు చాలా నయం. మా ఊరు నిలబడుతుంది పట్టుకోవాలి మా పండుగ వాళ్ళతో నవ్వుకుంటే చెప్తాను. దేవుని స్తోత్రం హల్లెలూయా. 2 మనస్సులు ఉన్న వాళ్ళ మీ హృదయాలను ఏం చేసుకోవాలి?
పరిశుద్ధపరచుకోవాలి. ఎలా? ప్రార్థన ద్వారా, వాక్యం హృదయానికి ఏమంటాక హృదయానికి ఏమంది? పరిశుద్ధపరచుకోవాలి. హృదయానికి ఏమంది? అది ఘోరమైన వ్యాధి అని గ్రహించేవాడు ఎవడు లేడు అంటాడు దేవుడు. ప్రకటన సావాళ్ళు మన హృదయం ఎలా ఉంటుందంటే ఘోరమైన వ్యాధి అన్నది దాన్ని గ్రహించేవాడు ఎవడు లేడు. మరి ఆ వ్యాధి ఎక్కడ పోవాలి? అది ఎలా పోవాలి? ఆ వ్యాధి పోయిందన్నది నీకు గ్యారెంటీ ఏముంది చెప్పండి? ఆ వ్యాధి పోయిన ఈ అంటానికి మన రుజువు కావాలిగా. చెప్పండి ఏముంది? స్తోత్రం. హల్లెలూయా. అతను ఏమవుతుంది? మార్పు వస్తుంది. ఏమవుతుంది? మార్పు వస్తుంది. అలా పాత జీవితాన్ని అంతా వదిలిపెట్టి నూతన జీవితాన్ని ప్రారంభిస్తున్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే రెండు మనసును ఉండకూడదు, రెండు నాలుకలు ఉండకూడదు. ఏముండకూడదు? రెండు నాలుకలు, రెండు మనసులు ఉండకూడదు. ఉంటే నువ్వు బట్టి చెయ్యలేవు, దేవుని స్థిరంగా ఉండలేవు. పరలోకము అప్పలేపు. ఆశీర్వాదాలు అప్పుడే రావు, కొత్తగా రావు. నీకు ఆశీర్వాదం రావాలన్నా, పరలోకం పోవాలన్నా ఎన్ని మనసులు కావాలి? ప్రతి మనసు. ఎన్ని మనసులు? ప్రతి మనసు. ఆ మనసుతో మనం స్థిరమైన భక్తి చెయ్యాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. చదవండి. అది ఏం చెయ్యాలట? మనల్ని మనము ఎలా తగ్గించుకుంటాం? ఎలా తగ్గించుకుంటాం చెప్పండి? తగ్గించుకోవడం ఎలా చెప్పండి? శివని మాట చెప్పండి. ఎలా తగ్గించుకుంటాం చెప్పండి? మీరు తెలిసింది చెప్పండి. ఎలా తగ్గించుకుంటాం మనం? ఎలా తగ్గించుకుంటాం చెప్పండి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నోరు మూసుకుంటే ఏమీ కాదు. శ్రమలు నోరు మూసుకుంటే ఏ బాధ ఉండదు. అవునా కాదు? ఈ శ్రమను ఈ నోరు మూసుకుని తగ్గించుకున్నట్టే. మనం ఎదురు సమాధానం చెప్పుకోవాలి, మనం ఎదురు మాట్లాడాలి, ఏమీ చేయాలి. అప్పుడు ఏమైతే తగ్గించుకున్నట్టే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అట్లా లోపల తెల్లని పనులు చెప్పి కనుక్కోకూడదు. ఇప్పుడు మౌనం ఉండి తెల్లని పనులు చెప్పాలనుకోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దీని మనసు ఎవరికి లేదు. ఉందా? ఎవరికన్నా ఉందా? ఉంది. నాకు లేదు. అప్పుడు వెంటనే వస్తుంది. నా వెంటనే చాలా కష్టం ఇస్తుంది. దేవుని స్తోత్రం. నా వెంటనే పనికిరాదు. నేను పాస్టర్ ఇప్పుడే మాట్లాడి ఇప్పుడే అంటాను అంటున్నాను. ఫస్ట్ నేను వస్తా అంట, తర్వాత నేను రాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి చూసి మనం ఏం చేయాలి?
తీసుకోవాలి. దేవుడు కనపడాలంటే మనం మరుగైపోవాలి. ఏం కావాలి? మనం మరుగైపోవాలి. దేవుడు మాట్లాడాలంటే మనం చచ్చిపోవాలి. మనం చచ్చిపోతే ఆయన మాట్లాడతాడు. ఆయన కనపడాలంటే మనం ఏం కావాలి? మనమే కనపడాలి. అందరూ ఏం చెప్తాం మనం? మనమే కనపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 7వ వచనం ముందు. కాబట్టి దేవునికి లోబడి ఉండి ఎవరికి లోబడి అన్నట్ట? ఎలా లోబడుతున్నావు? నేను లోబడతాను అంటే పై చెప్పండి. నేను దేవునికి లోబడుతున్నా అన్నవాడిని. ఏం చెప్పినా మీరేమంటారు అన్నా ఒకటే ఏం లేదు. చెప్పండి. నేను దేవునికి లోబడుతున్నా అని చెప్పండి. లోబడుతున్నావా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. దేవునికి లోబడమని పని చేస్తాను. యోగాలు ఏం చెప్తావు? ఏం చేస్తాను? నేనేం చెప్తాను? హల్లెలూయా. యోహాను 14:21. యోహాను వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వాడిని ప్రేమించి వాడికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. 23 చదవండి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా మాటలు గైకొనను. మాట నా మాట కాదు. దేవునికి లోబడేవాడు ఏం చెప్పాక? దేవుని మాట మీకు ఎంత కష్టమైనా ఖచ్చితంగా వినాల్సిందే. అది లోబడతాం. అవునా కాదా? వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆ వాక్యానికి మనం ఏం చేయాలి? లోబడాలి. విజేత మనం ఆయన అన్నీ అన్నాడు. అన్నీ మనసులో పెట్టుకొని ఇలా చూసిండు. నాకెందుకు చూసుకో చెప్పిన ఆయన దేవుడు నీకు వరకు కాదు. నువ్వు నేనన్న ప్రార్థన చెప్పు. అవునా కాదా? వాక్యం ఎందుకు వస్తాను అని చూసుకుంటా నీకు జాగ్రత్త పడదు. ఎవడున్నా అదొక రోగం అన్నది. అదేంటిది? అదొక రోగం. నన్నే అన్నాడు. నా గురించి చెప్పాడు. అవును, నువ్వు తెలుసావని నొప్పి లేస్తుంది. అవునా కాదు? లేకపోతే నీకు నొప్పి లేస్తుంది. లేక నీకు అది ఉంది. నీకు యాళ్ళ కొంచెం అదిలింది. ఒక అంటాను మా పందవడం మా ఇంటి ఉన్నాను. నన్నే అంటున్నాయి. ఆవు నిన్నే అన్నాను. నిన్నే అంటున్నా నేను. నిన్నది 100 మంది ఉన్నారు. వాళ్ళకి నేను బాధ నీకు ఎందుకు వచ్చింది? చెప్పు. నీకు ఎందుకు వచ్చింది చెప్పు. అంతమంది ఉన్నారు కదా, వాళ్ళకు నేను బాధ నీకు ఎందుకు వచ్చింది? అవన్నీ నేను అనుకోని
ఆయన ఏమన్నట్టు అనేది నన్ను వాళ్ళే వేరే వాడికి పోయి ఏమన్నా చెప్తాను నేను ఎందుకు అడిపోయినా ఆయన ఎవరినట్టు అనేది పేరు పెట్టాను అందరికీ బాగోదు అని నన్ను నేను పోయినా నీ జాతర మొత్తం వేడి పెడతాను నువ్వు అనుకుంటున్నా నీ జాతర మొత్తం వేడి పెట్ట జాగ్రత్త ఉన్నాను నిజంగానే అబద్ధం అనుకుంటున్నానా అమావాస పక్కన చూపిస్తాను నాకు అన్న నేను నిన్నే అంటున్నా నువ్వు జాగ్రత్త ఉన్నాను నేను అదే కట్టును ఉండవా నేను నిన్ను అదే కట్టుగా నువ్వు ప్రవర్తించవాకు నువ్వు అలా ఉండవా నువ్వు అలా ఉంటే ఖచ్చితంగా అంటలేదు నిన్న నన్ను కూడా అంటాను అవునా కాదు మాటికి డాబైపు నన్ను అలా ఏమన్నా నైట్ పూట ఊరికే డాబైపు అనుకోరా అనుకుంటారా అనుకోరా అంతే ఆ పంపని పంపని 4 పాలు మధ్యనే ఆ రోడ్డు కింద కూడా వాళ్ళు కనుక్కోవాలి ఎన్నింది అనుకో అయినారు అయిపోతుంది ఏం నిలబట్టం ఏంది అంటారు ఆ నిలబట్ట తప్పే మా నాన్న దొరక 4 ఏళ్ళు మా ఇంటి మాట 4 ఏళ్ళు అయిపోయింది యావత్తు వాడికి ప్రార్థన పెట్టుకున్నాయి మొత్తం ఏంటో పడుతుంది కోతలు వస్తాను కోతలు వర్షం వేమలు పెట్టుకోదు పోయి మనం చూసుకోవాలి పెట్టుకోదు పోయి మనం చూసుకోవాలి ఇలా ఏంటి అయ్యి అమ్మోసరం చేశాడు దేవుని ప్రేమించి దేవుడికి లోబడేవాడు ఆయన మాట ఎంత ఇష్టమే కానీ ఖచ్చితంగా దాన్ని చెయ్యాలి ఏం చేయాలి చెయ్యాలి దేవుని నోట వచ్చిన ప్రతి మాట మనము అది మనం చెయ్యాలి దేవుని స్తోత్రం హల్లెలూయా చేస్తున్నారా కొంచెం ఏంటి కొంచెం అంత రాదు కొంచెం దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ప్రేమించి లాస్ట్కి ఒక చిన్న మాటను అప్పుడు చేస్తున్న ప్రేమేది అప్పుడు అసలైన ప్రేమేందో వాళ్ళ కిందికి మీద వస్తుంది ఇక నువ్వు పద్ధతి అప్పుడు దేవుని స్తోత్రం హల్లెలూయా తామస్ అంటుంది పొద్దున నువ్వు మారిపోయినా నువ్వు నన్ను పట్టించుకోవాలి పట్టించుకోవాలి నేను పట్టించుకోవాలి వండుకుంటాను తింటాను శాపం చేసుకుంటాను అంతనే హల్లెలూయా రేపు రాని చెప్పాడు రేపు రమ్మన్నాడు మనం దేవునికి లోబడితే ఆశీర్వాదాలన్నీ మనకి మనసుకి మన సంబంధము లేదు ఎవరికి సంబంధం దేవునికి మనకు సంబంధం దేవుని స్తోత్రం శివుని ప్రార్థన ప్రేమ అని నేను వందనాలు